హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు పల్లీల చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కొన్ని పల్లీలు తీసుకోండి, ప్యాన్లో వేసుకోండి, కాస్త వేగనివ్వండి. కాస్త వేగాక పచ్చిమిరపకాయలు మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి, కారానికి తగినంత. బాగా ఇలా కొంచెం వేగాక కరివేపాకు కొంచెం వేసుకోండి. గార్లిక్ కొన్ని వేసుకోండి, 3 or 4 వేసుకోండి, సరిపోతుంది. అలానే కాసేపు అట్లా వేగనివ్వండి. అలా వేగిందంతా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన తీసి పెట్టుకోండి. కాసేపు చల్లారాక మళ్ళీ మిక్సీకి వేసుకుందాం. చింతపండు కొద్దిగా నానబెట్టుకోవాలి సపరేట్గా. ఇప్పుడు ఆ చల్లారిందంతా మిక్సీకి వేద్దామండి. చింతపండు కొద్దిగా, ఉసిరికాయ సైజ్ అంతా, సాల్ట్ కొద్దిగా వేస్తున్నాము. వాటర్ లైట్గా వేయండి. ఒక పల్స్ ఇద్దాం. ఇప్పుడు ఇలా వచ్చిందండి. పల్స్ ఇచ్చాక ఇంకొన్ని నీళ్ళు పోద్దాం. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా వేసుకుందాం. కొత్తిమీర వేసాక మన చట్నీ రెడీ అయిపోతుందండి. ఫైనల్గా ఇలా వచ్చిందండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వితౌట్ ఆయిల్ అండి ఇది. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.